రాని ఈ చీర మీదకి జాకెట్ బాగానే ఉందా? కుర్చీలు పెట్టిలరా. స్టవ్ కట్టేసావా? పెళ్ళికి కదా మమ్మీ వెళ్తున్నాం, కొంచెం కాస్ట్లీ శారీ కట్టుకోవచ్చు కదా, ఎందుకు 150 శారీస్? ఏమన్నా అంటే నీకేదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టు ఎప్పుడు అదే శారీస్ వేసుకుంటూ ఉంటావు. ఐ అగ్రీ, నా అందం కొంచెం కొంచెం వచ్చింది కాబట్టి యూ లుక్ వెరీ గుడ్. అది అయినంత మాత్రాన 150 శారీస్ ఏంటి? 150 200కైనా ఇప్పుడు శారీస్ ఎవరిస్తున్నారు? మాకంటూ ఒక చిన్న టాప్ రావట్లేదు. చిన్నోర్మి, నీకు ఈ మధ్యన చాలా మాటలు ఎక్కువైపోయినాయి. నీకేం తెలుసు 150 చీరలో ఉన్న కంఫర్ట్? అది 2000 చీరలో 3000 చీరలో రాదు. పైగా సమ్మరు, ఇప్పుడు అవి వేసుకున్నాను అనుకో ఉక్కిపోతాను అంతే, మామూలుగా ఉండదు. పెళ్ళికే కదా వెళ్ళొచ్చేద్దాం, మన పెళ్ళి కాదు కదా, మనం అంత దగ్గర చుట్టాలు కూడా కాదు, ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. ఏంటేంటి మళ్ళీ చెప్పు మమ్మీ. ఫ్రెండ్ వాళ్ళ కొడుకా? సో మన రిలేటివ్స్ కాదా? నేను ఇంకా వెడ్డింగ్ కార్డ్ చూడలేదు కదా, నేను మన రిలేటివ్స్ అనుకుంటున్నాను. మరి అలాంటి వాళ్ళు పెళ్ళికి ఎందుకు వెళ్ళడం? నేను తెలీదు, నువ్వు తెలీదు, ఎందుకు వెళ్ళడం? నేను చెప్పానా తెలీదని? వాళ్ళ పిల్లడికి కూడా తెలుసు. నువ్వు పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు నీ పేరే పెట్టి పిలిచాడు, నువ్వు చూడలేదు అంతే. వాళ్ళందరూ ఫోటోలు చూశారు, నేను రోజు వాట్సాప్ స్టేటస్ పెడుతుంటానా, వాళ్ళకి పంపిస్తుంటాను ఫోటోలు. అందరికీ నువ్వు తెలుసు, నీకే తెలీదు. సో నువ్వు టెన్షన్ అవ్వకు. ఇంకెంతసేపు ఉంది? అరగంట ఉందా? సరే అయితే నేను వచ్చిన యాప్ వేస్తాను, ఆ తర్వాత బయలుదేరి వెళ్దాం. అరగంట ఉంది, వెళ్ళాలనుకుంటే టైంకి వెళ్ళాలి కదా. ఇప్పుడు పడుకుంటానంటావేంటి? ఏంటో నువ్వు అర్థమవు. చీర కట్టుకుని ఎవరు పడుకుంటారు మమ్మీ అయినాని?